2025 సంవత్సరం నవంబర్ నెల ముందుగా 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వాళ్ళకి చదువు, ఉద్యోగం, విదేశీయానం, మంచి జాబు, ఉన్న జాబు నుంచి ప్రమోషను, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా బాగున్నాయి. జాబుని గురించి, విద్యను గురించి రాశి రీత్యా బాగుంది. తర్వాత పెళ్లి విషయానికి వచ్చేటప్పటికల్లా పెళ్ళి కూడా జరగటానికి మంచి పరిస్థితే ఉంది. పెళ్లి జరగడానికి బాగా అవకాశం ఉంది. కానీ శని సప్తమంలో ఉన్నాడు. సొంత నిర్ణయాలు, కనీసం పిల్ల బాగుంది కదా అని తొందరపడి చేసుకుంటే సప్తమ శని ఉంటానా చాలా ఇబ్బందికరం అవుతుంది. స్త్రీలలో మరి చిత్తిని జాతి, శంకిని జాతి, పద్మిని జాతి, ఇట్లా 4 జాతుల స్త్రీలు ఉన్నారు. మరి నీచ జాతి స్త్రీ దొరికే పరిస్థితి కనబడుతోంది. మరి నీచ జాతి స్త్రీలు కూడా చాలా అందంగా కనబడతారు. నీచమైన స్వభావం వాళ్ళు గలవాళ్ళు ఎంతో నమ్రతగా మాట్లాడతారు. మంచి చెప్పేవాళ్ళు తిట్టి చెబుతారు. బాగా దుయ్యబట్టి మన దగ్గర మనల్ని స్వాధీనం చేసుకునే వాళ్ళు ఎంతో మంచిగా కనపడతారు. ఈ రాశి వాళ్ళకి, ఈ కన్యా రాశి వాళ్ళకి అట్లాంటి ఆడవాళ్ళలో చేతిలో పడ్డారంటే మాత్రం మీ పరిస్థితి, మీ జీవితం పాడైపోయే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వివాహ విషయంలో కానీ, పరస్త్రీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహంతో కనుక ఏదన్నా దెబ్బ తిన్నారు అంటే మాత్రం జీవితంలో మీరు కోలుకోలేరు. కోలుకోవటం అనేది ఖచ్చితంగా జరగదు. అందువల్ల వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బాగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికల్లా మగవాడి కంటే ఆడమనిషికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఏమిటా కష్టం అంటే, గర్భధారణ అయిన తర్వాత గర్భం మోసి 9 నెలలు అయిపోయి మరి ప్రసవించే లోపల ఆమె బాధ ఎవరు చెప్పగలిగింది కాదు. అదొక పెద్ద కష్టం. కుటుంబ వ్యవస్థలోకి వచ్చేప్పటికల్లా ఇంటికి యజమానురాలు తనే. అత్త మామలున్న అందరినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆడ మనిషి మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత మరి గొడవలు పెట్టుకునేటట్లయితే కొత్తగా వివాహమైన స్త్రీ చేతులారా చేసుకున్నట్లే అవుతుంది. దానివల్ల నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతానని కనుక వెళ్ళిపోతే మరి ఆ మనిషి జీవితం చాలా వ్యర్థమైపోయే పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి. వివాహ వ్యవస్థ, మన హిందూ ధర్మంలో వివాహ వ్యవస్థ చాలా ధర్మమైన పద్ధతిలో ఉండేది. ధర్మమైన పద్ధతి వంశవృద్ధి కలిగే లక్షణాలు ఉండేవి. అటువంటిది వంశం క్షీణించిపోయి వంశం నాశనం అయిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వివాహ వ్యవస్థ, వివాహం చేసుకునే వాళ్ళు బాగా ఆలోచించండి. నాకు డబ్బు వస్తుంది, నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, అందరు నా కింద నీచంగా పడి ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరికి మంచిది కాదు. ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేయాల్సిందే. బయట ఉద్యోగం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయడం తప్పదు. ఎందుకంటే కుటుంబ సమస్యలో ఆడమనిషికి వంట చేతనైనట్లు మగవాడికి చేత కాదు. కాబట్టి అన్ని రకాల బాధల్ని ఓర్చుకొని వంశాన్ని పైకి తెచ్చుకోవాలంటే స్త్రీ చిత్తం, పురుషుడు భాగ్యం ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూసి చేసుకోండి. రియల్ ఎస్టేట్ పూర్తిగా బాగాలేదు. తర్వాత స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా పూర్తిగా బాగాలేదు. మరి విదేశాలకు వెళ్ళేవాళ్ళు బాగా ఆలోచించుకొని ఎంత కష్టమైనా నిలబడతాననుకుంటేనే ఈ కన్యారాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి. వ్యవసాయ పరిస్థితి మాత్రం బాగుంది. కన్యారాశికి వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయ రీత్యా అన్ని విధాలా బాగుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే నేను చెప్పబోయేది, చదువు ఉద్యోగం కోసం అయితే కావచ్చు, డబ్బుల కోసం అయితే కావచ్చు, కానీ బతకాలి, సక్రమంగా ఉండాలి, ఏ దిగులు లేకుండా ఉండాలి అంటే మాత్రం ఈ తెలుగులో శతక భాగాలు కానీ, రామాయణ భారత భాగవతాలు కానీ, మీ ఇంటి దైవాన్ని కానీ పూజించడం చాలా అవసరం. అది మాత్రం చాలా అవసరం. కారణం ఏంటంటే ఒకటే చెబుతూ ఉన్నా, ఒక చోట పోతన గారి భాగవతంలో
ఒక పద్యం రాశాడు. మృతియును జీవనంబు ఇవి మేదిని లోపల జీవకోటికిన్ సతతం సంభవించు. చావటం పుట్టడం ప్రతివాడికి ఉంది. చోర హుతాస సర్ప సంహతులను దప్పి ఆకటను పంచతనందడి ఎట్టి జీవుడున్ వెతలను కర్మ ఫల వేదనలు అందుచుకుందునెప్పుడు. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనల్ని కన్నవాళ్ళు కానీ చేసినటువంటి పాపాల వల్ల కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే మార్గం ఏమిటి? పొయ్యి మీద గిన్నె పెట్టి అన్నం వండుతున్నామంటే పొయ్యి కింద మంట సెగ ఉంటేనే అన్నం ఉడుకుతుంది. అన్నం ఉడకటానికి సెగ ఎంత అవసరమో నీకున్న పాపం పోవటానికి దైవబలం అంత అవసరం. నీ ఇష్టదైవాన్ని పూజించాలి. ప్రతిరోజు కనీసం దేవాలయానికి పోయి దైవ దర్శనం చేసుకోవాలి. రాత్రిపూట గుడికి పైన గోపురం ఉంది. గోపురం ద్వారా పైనుంచి ఒక శక్తి లోపలికి వస్తోంది. లోపల శరగోపురం పళ్ళెం పెడతారు. ఆ శరగోపురం పళ్ళెంలోకి ఆ శరగోపురానికి ఒక శక్తి అనేది వస్తుంది. ఆ గుళ్ళో పోయి దేవుడికి దండం పెడితే ఆ శరగోపురం నెత్తిన పెడుతున్నాడు. దానివల్ల నీకున్నటువంటి సమస్త పాపాలు పోతాయి. ఈ నెత్తి మీద వెంట్రుకలు ఉన్నాయి. ఈ వెంట్రుకలు ఏం చెబుతున్నాయి? మేరు పర్వతం అంత పాపం ఉందిట. ఈ పాపం ఈ వెంట్రుకలను అనుసరించుకోనిందిట. అందువల్ల ప్రతివాళ్ళు కూడా రోజు తల మీద స్నానం చేయాలి. అట్లా కాకుండా కనీసం వారంలో ఒక రోజైనా దైవ దర్శనం చేసుకోవాలి, శరగోపురం పెట్టించుకోవాలి. ఇటువంటి చేస్తేనే అన్ని రాసుల వాళ్ళకి ఫలితం వస్తుంది. ప్రకృతి పురుషుడు ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు. పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్లో మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట, నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. మరి సూర్యభగవానుడు పైన తండ్రి, కింద ఉన్నది భూదేవత తల్లి. ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా 84 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి
ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.